హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నది థాయ్ క్వీన్ సపోటా అండి. ఇది క్వీన్ సపోటా అంటారు. దీని బై బర్త్ వచ్చి మెక్సికో దేశం అండి. మెక్సికో నుంచి థాయిలాండ్ ఫార్మర్స్ తెచ్చి పెంచుకుంటే అక్కడ నుంచి మనం తెచ్చుకొని మనం ఇక్కడ డెవలప్ చేసామండి. ఇది కాయ సైజు బాగుందండి, గ్రోత్ బాగుంది. ఎవరైనా మన ఆంధ్ర తెలంగాణలో రాయలసీమ ప్రాంతం కానీ కర్ణాటక ఎర్ర భూములు ఉన్న వాళ్ళందరూ కూడా వేసుకోవచ్చు. నల్ల భూములు ఎర్ర భూములు రెండూ పనిచేస్తాయండి. సాధ్యమైనంత వరకు ఈ కొత్త పంటను కూడా ట్రై చేయండి. అవకాశం ఉన్నవాళ్ళు ఒక ఎకరం తోట వేసుకోండి. లేదా అవకాశం లేని వాళ్ళు కనీసం 5-10 చెట్లన్నా మీ గార్డెన్లో కానీ ఫామ్ హౌస్లో కానీ పెంచుకునే ప్రయత్నం చేయండి. మంచి వన్ ఆఫ్ ది బెస్ట్ సపోర్ట్ అండి ఇది. ఇది ఎలా ఉంటుంది అనేది మీకు వీడియో ద్వారా చూపిస్తాను. కాయ బరువు సైజు ఎలా వచ్చినాయి ఏంటనే చూద్దరు కానీ ఒకసారి దానాన్ని కట్ ఎలా ఉన్న కాయలన్నీ జాగ్రత్తగా కోసి సరిపోద్ది. ఒకటి బాగున్న సైజు అలా కోయి. కొన్ని కాయలు తయారైన కాయలను ఉంచు, మళ్ళీ చూద్దాం ఇంకోసారి. ఈ కాయ కూడా కట్ చేద్ది కానీ ఒకసారి. ఇదిగోండి కాయ గ్లామరు, కాయ సైజు అండి. ప్రతి సపోటాకాయని కూడా జస్ట్ మనం కోసేప్పుడు ఈ రంగు రావాలండి. ఎప్పుడన్నా మీకు డౌట్ వస్తే ఇలా గోరుతో ఇలాగా జస్ట్ రబ్ చేస్తే ఇలా రెడ్ కలర్ వచ్చిన తర్వాత మాత్రం ఒకవేళ గ్రీన్ ఉంటే ఆపేసుకునండి. మళ్ళీ ఒక వారం రోజులు పోయిన తర్వాత కోసుకుంటే బాగుంటుంది అనమాట. ఇది కూడా కట్ చేయాలండి. ఓకే, అడబెట్టు. ఇదిగోండి కాపు వచ్చి ఈ రకంగా ఉన్నాయండి. బాగుంది, కీపింగ్ క్వాలిటీ కూడా బాగుందండి. ఇవన్నీ ముగ్గిన తర్వాత కూడా మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను. కాయలు కోసి ఎలా ఉన్నాయండి, కాయ బరువు ఎంత వచ్చింది ఏంటి, కాయ సైజ్ ఎంత వచ్చింది, కేజీకి ఎన్ని కాయలు వస్తున్నాయి అనేది కూడా మీకు చూసి పెట్టడం జరుగుతుంది. ఇది పార్ట్లో కాబట్టి ఇలా ఉన్నాయండి. ఇవి గ్రౌండ్ అయితే నాకు తెలిసి ఇంకా వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ రావచ్చండి. ఓన్లీ పార్ట్ గురించి అలా ఉన్నాయన్నమాట అండి. ఇవ్వండి మా దగ్గర ఈ కుండీల్లో ఫస్ట్ మొక్కలు శాంపిల్ పెంచామండి. ఇవి తెలియపరచడం కోసం, మీ అందరికీ పరిచయం చేయడం కోసం పెంచాం. ఇది మనస్ఫూర్తిగా నమ్మిన వాళ్ళకి నిజం, నమ్మని వాళ్ళకి ఎన్ని క్వశ్చన్ మార్కులు ఉంటాయి మనసులో. ఈ వీడియోల ద్వారా నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి పంటలు ఉన్నాయి, ఇలాంటి రకాలు ఉన్నాయని తెలియపరచడం నా బాధ్యతగా నేను యూట్యూబ్ పెట్టడం జరిగింది. అలాగే కస్టమర్ల కోరిక మేరకు మాకు కొన్ని మొక్కలు పంపొచ్చు కదా అంటే పంపే ప్రయత్నం కూడా చేశామండి. అది కూడా మాకు మంచిగా ఉంది, మీకు మంచిగా ఉంటుందని ఆశిస్తాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ మొక్కలను కూడా పెంచి పోషించుకోండి. ఎందుకంటే చెప్పడం వరకు నా ధర్మం, చెప్పిన తర్వాత ఇవ్వడం కూడా బాధ్యతగా పెట్టుకున్నానండి. అదో బతుకు దొరికింది ఎంచుకున్నాం మేము కూడానే. కాబట్టి ఇలా చెప్పినట్టుగా ఏ వెరైటీ చెప్పాం అదే వెరైటీ మొక్కను పంపే ప్రయత్నం అయితే చేస్తున్నాం. దయించి అర్థం చేసుకుని ఇలాంటి రకాలని పెంచి పోషించుకోండి. చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. ఏదో విదేశీ రకాలు మంచివి కాదు, జీన్ మోడిఫై చేశారు అలాగే అనుకుంటున్నారు. ఏం పెట్టుకోవద్దండి మీరు. ప్రతిదీ కూడా అప్డేటింగ్ అనేది ప్రపంచంలో ప్రతిదీ అప్డేటింగ్ అనేది జరుగుతుంటుంది. అది భూమి మీద పంట కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఏదైనా సరే మనం కూడా అప్డేట్ అవుతుండాలి. ఎప్పుడు కూడా చాలామంది ఫాలోవర్స్ ఉంటారు. ఎవరన్నా చేసిన తర్వాత వాళ్ళ వెనకాల పరిగెట్టి అదే చేయాలని చెప్పి ఆలోచిస్తుంటారు. అలా కాకుండా క్రియేటర్స్ కూడా ఉండాలి కొంతమంది. మనం ముందుగా ఎందుకు చేయకూడదు, ఈ పంటను మనం ముందుగా ఎందుకు పండించకూడదు అన్న ఆలోచన చేస్తే ఈ పంట ముందేసుకున్న వాళ్ళకి ముందుగానే ఉంటుంది సౌలభ్యం. అందరూ యూట్యూబ్లు చూసి కొత్త పంటలు పండించాలని చెప్పి అనేక ఫోన్లు చేస్తున్నారు. మాకు మెకడోమియా పండించేస్తామండి, యాపిల్ పండించేస్తామండి, కివీస్ పండించేస్తామండి, ద్రాక్ష పండించేస్తాం గట్రా అంటున్నారు. అందరూ కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ ప్రాంతీయ తత్వం, మీ ప్రాంతానికే అనువైన పంటలు, మీ నేలకి, మీ నీరుకి, మీ గాలికి, మీ వెదర్కి ఏం సూట్ అవుతాయో అయ్యే పెంచుకోవాలి. అవి ఎలాగంటే తెలుసుకోవడం అంటే మీ చుట్టుపక్కల పెరిగే మొక్కలు అబ్జర్వ్ చేస్తే ఏం పెరుగుతున్నాయో మనకి గ్రోత్ బాగుందన్నది చూసుకుంటే మీరు దాని ప్రకారంగా ముందుకెళ్ళి అదే పంటలు వేసుకోవచ్చు అనమాట. ఇది నా యొక్క సలహా. దయించి అందరూ కూడా అర్థం చేసుకోండి. నా కోసం మీ తయారైన కాయల కోసం కింద ఇది కట్ చేసే కాడది కట్ చేసే పర్లేదు. ఓకే, అవి కూడా ఆ 3 కాయలు కూడా కోసి. ఈరోజు ఉగాది అండి. ఉగాది సందర్భంగా ఈ కాయలు హార్వెస్టింగ్ చేస్తున్నాం. హార్వెస్టింగ్ చేసి వీటిని తూకం ఎంత వచ్చిందో తూచి చూపిస్తాను. రేపొద్దున పండు అయిన తర్వాత పళ్ళు ఎలాగ ఉన్నాయి, ఆ లోపల కలర్ ఎలాగ ఉంది అవి కూడా చూపిస్తాను మీకు. నమస్తే అండి, నేను మీ కుప్పల దుర్గారావు, సప్తగిరి నర్సరీ. మా నర్సరీలో అనేక రకాల కొత్త మొక్కలు దేశీయంగా విదేశీయంగా తెచ్చి పెంచి
ప్రతి మొక్కను కూడా కాయలు కాయించి చూసి అంట్లు కట్టి అయ్యే మొక్కలు అందజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇవ్వడం వరకు మా బాధ్యత, మొక్కల్ని మీ వరకు పంపడం కానీ మీరు వస్తే ఇక్కడ అమ్మడం కానీ జరుగుద్ది. మొక్కని భూమిలో పాతిన తర్వాత పెంచుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. ఒక 3 సంవత్సరాలు ఆ మొక్కను సాకి మీరు పెంచినట్లయితే ఆ మొక్క మీతో పాటు 30 ఏళ్ళు జర్నీ చేస్తుంది, మీ కొడుకుతో పాటు 30 ఏళ్ళు జర్నీ చేస్తుంది, అలాగే మీ మనవళ్ళతో పాటు 30 ఏళ్ళు జర్నీ చేస్తుంది. ఒక తరం నుంచి ఇంకో తరానికి ఇచ్చే అద్భుతమైన గిఫ్ట్ ఏదైనా ఉందంటే పళ్ళ మొక్కలండి. దయించి మీరు కొనుక్కున్న మొక్కలు కొనుక్కున్నట్టుగా పెంచాల్సిన బాధ్యత మీదే. దాన్ని భూమిలో పాతిన కాడి నుంచి దాని ఆన్లా పాన్లా నీరు ఇచ్చే టైంకి నీరు, ఎరువేసే టైంకి ఎరువు, అలాగే స్ప్రే చేసే టైంకి స్ప్రే చేసుకుంటేనే మొక్క పెరుగుద్దండి. మీరు ఇచ్చారండి మొక్క చచ్చిపోయిందండి అంటే మాత్రం మేము ఏం చేయలేం. మీ దగ్గరికి పంపేంత వరకు మా బాధ్యత. మార్గ మధ్యలో ఏదైనా డ్యామేజ్ అయితే మీరు మాకు ఒక వీడియో పెట్టండి, మళ్ళీ దానికి ఏదన్నది మేము పరిష్కారం చేస్తాం. అంతేగాని మీరు భూమిలో పాతిన తర్వాత కుండీలో పెట్టిన తర్వాత పోతే మాత్రం మా మీద బ్లేమ్ చేయొద్దు. మాకు ఎటువంటి సంబంధం ఉండదు. మీ వరకు చేరేంత వరకు మా బాధ్యత. జాగ్రత్తగా మొక్కని మీ ఇంట్లో పిల్లల్ని సాకినట్టుగా సాకి పెంచండి. భవిష్యత్తులో ప్రకృతికి మీరు ఎనలేని న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీ అవసరాలు తీరుతాయి. అందరికీ కూడా నా తరపున ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ ఉగాది రోజున నేను మీకు చెప్పదలసిన విషయం ఇది. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని మొక్కలు పెంచుతారని చెప్పి ఆశిస్తున్నాను. నేను మీ దుర్గారావు, సప్తగిరి నర్సరీ. చూడండి సపోటాలు వెయిట్ ఎంత వస్తాయో మీకు చూపిస్తాను. ఒకటి పెట్టి చూడండి. పెద్ద కాయలు వచ్చి 5 కాయలు ఈ సైజు వచ్చినాయండి. చిన్న కాయలు అందులో ఈ సైజు వచ్చినాయండి. అంటే చెట్టుకు కాసిన కాయలన్నీ కూడా ఒకే సైజు రావాలని రూల్ ఏం లేదు. చిన్న పెద్ద కాయలు ఎప్పుడు కాస్తుంటాయి. కానీ కొన్ని కాయలు మనం ఓ స్టేజ్లో కోసేసుకుని కొన్ని కాయలు పెంచుకుంటే కనుక బాగుంటాయండి. ఈరోజు ఉగాది అని చెప్పి ఈ కాయలు కోసి ఈ వీడియో ద్వారా మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాను. సైజు రకం కూడా మంచిది కాబట్టి అండి ఈ చెట్లు కూడా పెంచండి. కొన్ని కాయ వచ్చండి 395 వచ్చింది, 395 వచ్చిందండి. అంటే 400 గ్రాముల దాకా వచ్చింది. నాకు తెలిసి 1/4 కిలో అనుకున్నానండి నేను. ఇది 1/4 కిలో కన్నా ఎక్కువ వస్తుందండి. ఇంచుమించుగా 400 గ్రాములు వచ్చింది కాయ. అలాగే ఇందులో చిన్న సైజు కాయ కూడా ఒకటి తగిలిచ్చి చూద్దామండి ఎలా ఉంటుందో. చూడండి, ఒక చిన్నకాయ వచ్చి 205 గ్రాములు వచ్చిందండి. ఇది ఇదిగోండి ఈ సైజు కాయ 205 గ్రాములు. ఇది 400 పెద్ద కాయ, చిన్నకాయ వచ్చి 200. అంటే 200 సైజు వస్తున్నాయి, 400 సైజు కాయలు వస్తున్నాయండి ఇవి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మెక్సికో వెరైటీ థాయ్ క్వీన్ పేరండి. దీని పేరు వచ్చి క్వీన్. థాయిలాండ్ రాణి గారి పేరు పెట్టారండి వాళ్ళు. అదే పేరు కంటిన్యూ చేస్తున్నాం. దీని పేరు వచ్చి మెక్సికో. మీకు ఒక మామిడికాయ పక్కన కూడా చూడండి, కొబ్బరి మామిడి పక్కన కూడా పెట్టి చూపిస్తాను మీకు తేడా గమనించండి. ఇదిగోండి పక్కన కొబ్బరి మామిడి, ఇదిగోండి సపోటా. వేరియేషన్ కోసం చూపించడం అనమాట ఇది. ఓకే, ఇలా ఉన్నాయండి. ఇది పండిన తర్వాత పండు అయ్యాక కూడా మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది సప్తగిరి నర్సరీ. మా మొక్కలు కావాల్సిన వారు మా ఫోన్ నెంబర్ పెడతామన్న వీడియోలో ఫోన్ ద్వారా సంప్రదించి మొక్కలు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు, పంపించి ఏర్పాటు చేస్తాం.